చేస్తే చేయాలి ఎక్కడైనా మంచిగా ఉంటుంది. అంటే ఈ 100 రోజుల పాలన మీకు అనుకూలిస్తుందా, కాంగ్రెస్కి అనుకూలిస్తుందా? మీ అనాలిసిస్లో మాకు ఏం అనుకూలించదు. కాంగ్రెస్ 100 రోజుల అంటే చెప్పి చేసుకుంటారా? చెప్పి ఇంప్లిమెంట్ చేయలేదని ప్రజల లోపల ఆలోచన ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, అన్నీ అధికారం రావడానికి చెప్పారు. అదే మీ అస్త్రమా? అదే అస్త్రం ఎందుకు అవుతాం, మా సర్వీసెస్ కూడా ఉంటాయి కదా, దాన్ని మా అస్త్రం అని ఎందుకు అనుకోరు? BRS ప్రతిపక్ష అస్త్రం అదే పార్టీగా కదా. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చాలా చేశారు, స్కీమ్లు, సబ్సిడీస్ చాలా చేస్తారు. అది కూడా ఒక భాగం. అది దీంట్లో ఎన్నికలలో అది కూడా ఒక భాగం. రెండవది, ప్రజలంతా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా, సర్వే చేసే తత్వం ఉందా లేదా, ఈ వ్యక్తి మన పేద ప్రజానికి ఆయన సహాయపడతారా లేదా, వీళ్ళ మెంటాలిటీ ఎట్లున్నది అని చెప్పేసి ఇవన్నీ గ్రహిస్తూ ఉంటారు. చూసేసి ఇప్పుడు రాత్రి 1 గంటకు ఏదైనా అవసరం పడ్డది, ఏదో ఒక ఓటర్కు ఎక్కడనో బస్తీలనో ఏడనో అవసరం పడ్డది, వాళ్ళకి చుట్టాలు ఉండరు, స్తోమత ఉండదు. ఆ టైంలో వాళ్ళకు జ్ఞాపకానికి వచ్చేది, అరే మన ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, లేకుంటే ఒక కార్పొరేటర్ ఉన్నాడు కదా, లేకుంటే ఓ ఎంపీ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోతే మనకి మన దారి దిక్కు చూపిస్తాం అని చెప్పి ఆశ పెట్టుకుంటాం. అటువంటి ఆశలు ఉన్న వ్యక్తులకు మనం అందుబాటులో ఉండి వాళ్ళు వస్తే మనకు వాళ్ళకి ఏదైనా చేయగలిగే స్తోమత పెట్టుకొని వాళ్ళకి ఏదైనా సహాయపడే మనస్తత్వం ఉంటే డెఫినెట్ అటువంటి ఒకరికి నువ్వు చేస్తే 100 మందికి మెసేజ్ వస్తుంది. ఓ బస్తీలో పోయినాం, మొన్న వాళ్ళ ఇంటికి పోయినవి, సార్ దగ్గర పోయినాం, ఆ టైంలో మా పరిస్థితి ఘోరంగా ఉండే, పోతే చెప్పిండు ఆయన ఇట్లా చేసే పట్టుకుని మా ఇల్లు నిలబడ్డది అని ఒక ఒపీనియన్ క్రియేట్ అయితే వాళ్ళు ఒక 100 మందికి చెప్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఉంటాం. మాకు బౌద్ధ నగర్ అని మున్సిపాలిటీ అనేది మా సికింద్రాబాద్లో నిలబడితే, నేను అప్పట్లో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా, మొన్నటి ఎలక్షన్ కాదు, మున్సిపల్ ఎలక్షన్లో, మొన్న మున్సిపల్ కాదు అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో పోయి ఓటు అప్పీల్ చేసాం. చేస్తే ఆమె ఎవరికి ఓటే, నేను అసలు ఓటే నా ఇంటి ముందు రాని ఎవరికి ఓటే నేను అని అన్నది. అరే నా టైం బాగాలేదేమో, నేను ఓటు అప్పీల్ చేస్తానికి వచ్చినా అని అనుకున్నాను. అనగానే నీకు తప్ప నీ పార్టీ సింబల్ తప్ప ఎవరికి ఎవరికి వేయాలి, ముందేమో నాకు చింతలు పట్టి ఎవరికి ఓటే అంటది, ఎవరికొరికి వేయాలి కదా, ఏమి ఇట్లా అని ఇవన్నీ అంటూ మీకు కారు గుర్తు తప్ప వేరే వాళ్ళకి ఓటేసే ప్రసక్తే లేదు. అమ్మ మర్చిపోయాను. అందుకే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు పెరిగి, అమ్మ మా పార్టీ సింబల్కే ఓటు ఎందుకు వేస్తావు, మాకే ఎందుకు ఓటేస్తావు, ఎవరికి వేయను బాగా గట్టిగా చెప్తా ఉన్నావు, మాకెందుకు వేస్తావు అని అడిగాను. అడిగితే కొంగు పక్క జరిపి ఆమె చదువుతా ఉన్నది, ఇలా తీసి ఆ పుస్తకం తీసి దాన్ని తాడు కొద్దిగా లోపలికి ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు కదా, పైన వేసుకోరు, తాడు అనేది కొద్దిగా లోపల ఉంటుంది, పుస్తకం తీసింది. అమ్మ ఇదేంది, నాకు అసలు విచిత్రమైన మనిషి ఉందేమో అని అనుకున్నాను నేను. కానీ నేను అనుకోవడం నా అంచనా తప్పని తేలింది. అలా ఇది తీసి ఈ పుస్తకం నీ దగ్గరే నిలబడేది, నాకు ఈ పుస్తకం నీ దగ్గరే ఉన్నది అంటారు. మా వాళ్ళని వచ్చింది, అరే పక్కకున్నారు నా పాపం, ఇదేంది ఆమె పుస్తకం నా దగ్గర ఎట్లుంటుంది, అమ్మ ఏమో చెప్పడం అర్థం కాదు, మంచిగా చేసుకుంటే మంచిగా ఉండొచ్చు, చెడ్డగా చేసుకుంటే చెడ్డగా ఉండొచ్చు. ఆమె చెప్పడం ఏంటి ఇట్లా చెప్పిందని చెప్తే కళ్ళ నీళ్ళు తెచ్చుకొని చెప్పింది. మా హస్బెండ్ బాగా సిక్ అయిండు, మాకు ఓ 10 తులాల గోల్డ్ ఉన్నది, అమ్ముకొని మా అవసరం తీర్చుకుందాం, ఆయనకు హాస్పిటల్ చేసి ట్రీట్మెంట్ చేపిద్దామంటే అది లేదు, ఉంటే ఏదైనా అమ్ముకుందామంటే సొంత ఇల్లు లేదు, ఏమి దిక్కు దివానం లేదు. నేను ఇంటి దగ్గర బాగా ఏడ్చుకుంటే మా లొకాలిటీ వాళ్ళంతా వచ్చినారు. ఏమైంది అంటే, ఉన్న పరిస్థితి ఎట్లుందంటే, అరే ఎందుకు ఏడుస్తున్నావు, ఎమ్మెల్యే దగ్గర అంటే, నేను ఎమ్మెల్యే దగ్గర ఏం చేయాలంటే, అరే నీకు తెలియదు, అవసరం పడితే మేము కూడా రమ్మంటే వస్తాం, ఆయన దగ్గర పడితే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అని చెప్పిందంటే, నాకు తెలియదు ఆ సంగతి. నా దగ్గరకు వచ్చారు, వచ్చి చెప్తే నేను ఒక సికింద్రాబాద్ శాసనసభ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ సిటీ అంతా మొత్తం తెలంగాణ జిల్లాల నుండి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ హాస్పిటలైజ్ తీసుకొని వస్తారు, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ అవన్నీ పోతూ ఉంటారు, అక్కడ పోగానే 14వ దగ్గర పోంది మీకు ఏమైనా సాయం చేస్తామని చెప్తూ ఉంటారు. అంటే సీఎంఆర్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ బాగా ఇచ్చేవాడిని నేను, తెలంగాణ 10 జిల్లాలకు ఇచ్చేవాడిని నేను. అప్పుడు ఎవరు అవసరం ఎట్లుంటారు, రేపు మన టైం ఎట్లుంటుందో, మనం కూడా కుటుంబంలో ఉంటాం కదా
అని కాదనుకుంటా అంటే ఆ సమయం వాళ్ళకు ఇక ఓ లెక్క చూస్తే వాళ్ళు భగవంతుడిగా భావిస్తారు అసలు. అంటే పాపం ఏదైనా జరగకుంటే మనిషి చనిపోతాడేమో, జరగాలంటే తగిన స్తోమత, ఆర్థిక స్తోమత కూడా ఉండాలి అని చెప్పేసి ఆమెను అడిగితే మా బస్సు వాళ్ళతో కలిసేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామని చెప్పాను. అంటే నాకేమో భయం వేసింది, మళ్ళీ మీకు ఏమైనా మేలు జరిగిందా లేదా, నేను సాయం చేస్తున్నది ఆలోచన ఉంటుంది. సీనియర్ పొలిటీషియన్ నేను అని మళ్ళీ నా దగ్గరకు వచ్చినాను. వయసు వచ్చినా మీ దగ్గరకు వచ్చినాను. ఏం మళ్ళీ చెప్తే మన నీకు అక్కడికి వచ్చినా లేదా వచ్చినా చెప్తే ఏందో అని చెప్పినావు. చెప్తే దానికి ఎక్స్పెండిచర్ 3 లక్షలు అయితే అని చెప్పారు. ఆ సీఎంఆర్ఎఫ్ వచ్చాక లేట్ అయ్యేదని మేము హాస్పిటల్కి ఫోన్ చేశారు. అలా హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయండి, నేను సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తాను. ఇన్ కేసు పంపకుంటే ఏం చేస్తా అంటే వాళ్ళకి బిల్ పేమెంట్ నేను చేస్తాను అని చెప్తాను. ఇవి కూడా చెప్తాను. లేకుంటే లేట్ రేట్ అయిందంటే నేను మీకు బిల్ పేమెంట్ చేస్తాను, నా పేరు మీద ట్రీట్మెంట్ చేసేది నాది బాధ్యత అని చెప్పిన. పోయిండు, వాళ్ళు పేషెంట్ తీసుకుపోయారు, మంచిగా అయిపోయిందంట, ఇంటికి వచ్చేస్తాను అయిపోయింది ఇట్లా అని చెప్పింది ఆమె. చెప్తే ఏనో చాలా అంటే నేను చేసే పని ఇంత ఉపయోగానికి వస్తుంది, నేనేమో ఈజీగా తీసుకుంటుంటే అది ఈజీగా అంటే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి నాకు బేజార్ అయిపోయింది నాకు. అంటే ఓ ట్రిప్కు 125, 130, 170 ఇట్లా చెక్లు ఇస్తూ ఉంటా చీఫ్ మినిస్టర్. దాని తర్వాత మళ్ళీ ఎల్ఓసీలు ఇస్తా, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఆ ఇచ్చి నాకేమైంది అది రొటీన్ అయిపోయింది, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఓసారి ఏం చేస్తా అంటే మా ఆఫీస్లో ఇక మా కార్పొరేటర్స్ వాళ్ళు వీళ్ళు మా క్యాడర్ ఉంటారు, అందరూ ఒక్కొక్కటి ఇచ్చారని అక్కడ కూర్చుంటా నేను. ఎందుకంటే ప్రోటోకాల్ నేను ఉండగా తప్పదు కదా, ఉండాలి. నేను అక్కడ కూర్చొని వాళ్ళందరితో చెప్పేస్తాను. చెప్తే మంచిగా అయిపోయిండు, వచ్చేసిందంట. మీ హస్బెండ్ ఉండా ఒకసారి పిలువమ్మా ఇంకెడికేరు ఉంటాడు, డ్యూటీకి పోయిండు అని చెప్పింది. మంచిగా అయిపోయిండు, డ్యూటీకి పోయిండు. సరే నీకు ఏదో అక్కడికి వచ్చినా కదా, అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వేయా ఇది అంటే నాకు భయం వేసిందమ్మా. అసలు ఓటే అని గట్లా చెప్పినావు, ఎవరికి వేసే ప్రసక్తే లేదను. మళ్ళా నువ్వేను మీకు మీ పార్టీకి కాకూడదు తప్ప ఓటే వేయాలంటే కొద్దిగా ధైర్యం వచ్చింది. మళ్ళీ మాకే ఎందుకు వేస్తావు అని చెప్పి అడగాలని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. అడిగితే నువ్వు చెప్పినావు, ఓకే అమ్మ నమస్తే అని చెప్పి వెళ్ళిపోయాను. ఇది పరిస్థితి.